కానీ ఎందుకంటే పరలోకానికి 2 గుమ్మాలు ఉన్నాయి అన్నారు అయ్యగారు. ఒకటి బాప్తిస్మ ద్వారము, రెండవది విశ్వాస ద్వారము అని అన్నారు. కాబట్టి విశ్వాస ద్వారము కూడా ఎక్కడికి చేస్తుంది? మోక్షలోకానికి చేర్చగలదు. కానీ స్నేహితులారా గమనించండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమమును అనుసరించటం అనేటువంటిది నీతి అని ప్రభువు ఒక రీతిని చూపించారు. నీతి అని ఏం చూపించారు? ఏమిటి నీతి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమములో మనం ప్రయాణం చేయటం అనేటువంటిది ప్లరా రీతి. ఏ రీతి నాన్న? ఏ రీతి? ఈ రీతి పరలోకమునకు చేర్చబడే రీతి, ఆరోహణం అవటానికి అవసరమైనటువంటి రీతి. దేవుడు దయగలవాడు గనుక అందరి విషయంలో కృప చూపిస్తారు, అది వేరే.